సింహాసనం. కృపామయుడా నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారెను కృపామయుడా. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ అండి, వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి హెయిట్లో ఉండక స్క్రీన్ మీద డబుల్ టైప్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. ప్లీజ్ అండి, మీరు కామ్గా ఉండొద్దు. ఒక లైక్ చేస్తే ఆ లైక్ కొంతమందికి వీడియో షేర్ చేస్తుంది. ప్లీజ్ అండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నా కృప నిన్ను వీడక శాశ్వత కృపగా మారెను కృపామయుడా. నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇది కోన స్తుతుల సింహాసనం. నీలో నివసింపజేసినందున ఇది కోన స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ అపాయము నీ గుడారం సమీపించనీయక నా మార్గములన్నిటిలో నీవే నాశ్రమైనందున కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన. ప్లీజ్ అండి, లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎట్లో ఉండక స్క్రీన్ మీద డబుల్ టైప్ చేయండి. లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్. వాతావరణం బాగాలేదండి, చాలా దాకా ఉంది. పల్లెటూరు కదండి, మాకు టవర్ కూడా సరిగా అందదు. మరి కామెంట్ చేస్తున్నారేమో, ఒక్కోసారి కామెంట్ అనేది నాకు ఫోన్లో కనపడట్లేదు. లైక్ ఒకరు మాత్రమే చేశారండి, ప్లీజ్ లైక్ చేయండి. మీ మంచి మనసుతో లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ప్రార్థన చేసుకున్నామండి.